హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఏంటంటే మీరు ఆల్రెడీ thumbnail చూసారు కదా, మా ఇంట్లో ఏంటంటే ఒక రౌండ్ చైర్ ఉంది అనమాట. చైర్లలో చాలా రకాలు ఉంటాయి. ప్లాస్టిక్ దే రౌండ్ చైర్ ఉంటది. అయితే అందులో ఏమైందంటే ఫ్రెండ్స్, ఆ సెంటర్ లో పగిలిపోయింది అనమాట. సో అది మనకి ఏంటికి పనికిరాదని చాలా మంది పారేస్తుంటారు, లేకపోతే స్క్రాప్ కింద పాతిన కొట్లు ఉంటాయి కదా, సో వాటికి అయితే అమ్మేస్తారు అనమాట. అయితే దాన్ని ఏ విధంగా మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుద్దని అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోలు చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కింద. సో దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు యూట్యూబ్ లో ఒక నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే నా వీడియో అయితే మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదే అనమాట ఆ పగిలిపోయిన చైర్. సో ఇదంతా మన మహత్యమే. ఏంటంటే ఒకరోజు కోపంలో ఏదో గట్టిగా కాలుతోని తొక్కిందనమాట. తొక్కినప్పుడు ఈ విధంగా పగిలిపోయింది. ఇది కొంచెం మంచి కంపెనీ అయినా కూడా ఎందుకో మరి తొందరగా అయితే పగిలిపోయింది అనమాట. సో సడన్గా అయితే ఫ్రెండ్స్, ఇది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ. దీన్ని మనం ఏ విధంగా మళ్ళీ వాడుకోవాలి ఏంటని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీకు చెప్తా. సో ఎందుకంటే చాలామంది ఏంటంటే మీకు ముందు చెప్పిన విధంగా పారేస్తుంటారు. సో అవి వాడకూడదు అని కూడా అంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళకైతే ఏం చేయలేం. సో పర్లేదు అనుకుంటే మాత్రం ఇలా అయితే మీరు తయారు చేసుకోవచ్చు. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేయాలంటే ముందుగా ఆ పైన ఏదైతే పగిలిపోయింది ఉందో ఆ మిగిలిన పార్ట్ని కూడా మనం రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి. సో నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో చూడండి మీరు కూడా. ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే ఈ కట్ చేసేటప్పుడే కొంచెం ఆ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో కొంచెం కరెక్ట్గా రౌండ్గా వచ్చేలాగా అయితే కట్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్, కొంచెం కట్ చేసేటప్పుడు అంటే మీరు చూడొచ్చు, నేను ఒక్కసారే చాలా స్పీడ్తోని కట్ చేసినప్పుడు కొంచెం లోపలికి అనేది వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా ఇలా ఈ విధంగా అయితే ముక్కలుగా ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. తర్వాత ఫ్రెండ్స్ ఏంటంటే నా దగ్గర యాంగిల్ గ్రైండర్ అనేది ఒక మెషిన్ ఉందన్నమాట. సో దాంతో అయితే కొంచెం స్పీడ్గా ఈ విధంగా స్మూత్గా అయితే చేస్తున్నా. సో మీ దగ్గర లేకపోయినట్లయితే శాండ్ పేపర్ పెట్టి బాగా రుద్దాల్సి ఉంటుంది. రుద్దినా కూడా మీరు మంచిగా అయితే స్మూత్గా అయితే తయారు చేసుకోవచ్చు. సో నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా ఆ విధంగా అయితే చేసుకోండి. తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనం ఆ చైరు లోపల పక్క హోల్స్ అయితే చేసుకోవాలి. నేను డ్రిల్ మెషిన్ ఉపయోగించి హోల్స్ అయితే చేస్తున్నా. సో నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా ఆ విధంగా అయితే చేసుకోండి. సమానంగా ఉండాలి ఫ్రెండ్స్. అంటే ఒక హోల్ చేసామంటే దానికి ఆపోజిట్, కరెక్ట్గా ఆపోజిట్లో ఇంకొక హోల్ అయితే చేసుకోవాలి. అలా మొత్తం సమానంగా ఉండాలన్నమాట హోల్స్ ఆపోజిట్ సైడ్. మీకు ఇప్పుడు ఒకసారి అయితే చూపిస్తా చూడండి. హోల్స్ సైజు కూడా మనం ఎంత చేసుకోవాలి ఏంటని చెప్పేసి మీకు నెక్స్ట్ అయితే చెప్తా ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ విధంగా సమానంగా ఆ హోల్స్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ రౌండ్ షేప్ని 4 భాగాలు చేసుకుంటే 4 భాగాలలో మీకు 5 హోల్స్ పడతాయా 6 హోల్స్ పడతాయా ఆ విధంగా అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ కూడా నేను అది కదలకుండా మన జీ వైర్ ఉంటుంది కదా, సో దాన్ని పెట్టి అయితే చుట్టేస్తా. సో అది మీకు తర్వాత అయితే చూపిస్తా ఫ్రెండ్స్ ఇది. సో ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది, ఒకసారి చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కేబుల్ నెట్ వైర్ అనమాట. సో ఇదేంటంటే మనకి మధ్యలో ఎక్కడో బ్రేక్ అయిపోయిందని చెప్పేసి దాన్ని కొత్త వైరు మార్చి పాత వైరు మన దగ్గరనే వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. సో దీన్ని అయితే ఉపయోగించబోతున్నా ఫ్రెండ్స్. మీకు చూపిద్దాం, కొంచెం వెరైటీగా ఉంటుంది చూపిద్దామని ఇదైతే వాడుతున్నా. సో ఇక్కడ కూడా చూడవచ్చు, ఏంటంటే మీరు ఇప్పటిదాకా చూసిన వీడియో తర్వాత ఒక 2 నెలల తర్వాత మళ్ళీ మనం వీడియో చేయబోతున్నాం. సో అందుకనే ఈ విధంగా అయితే ఉందన్నమాట. చూడొచ్చు మీరు, ఇక్కడ వర్షపు నీళ్ళు కూడా ఉన్నాయి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియో అయితే చేయబోతున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్,
మన కేబుల్ అనేది అందులో పట్టట్లేదు. అందుకోసం అని చెప్పేసి మన కొత్త డ్రిల్ మిషన్ తోటి మళ్ళీ కొంచెం పెద్దగా అయితే హోల్స్ అయితే చేస్తున్నా. సో ఫ్రెండ్స్, ఈ డ్రిల్ మిషన్ రివ్యూ చూడాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తా. సో వెళ్ళి ఈ డ్రిల్ మిషన్ రివ్యూ కూడా ఒకసారి అయితే చూడండి. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం హోల్స్ అయితే కొంచెం పెద్ద సైజు లాగా మళ్ళీ హోల్స్ అయితే పెట్టుకుంటున్నా. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కేబుల్ వైర్ ఏదైతే ఉందో దాన్ని మనం ముందే చేసుకున్న హోల్స్ ఉన్నాయి కదా, అందులో నుంచి మన షూ లేసి ఏ విధంగా అయితే మనం అల్లుతామో ఆ విధంగా అయితే అల్లాలన్నమాట. సో ఇది చెప్పేది కాదు, మీరు మాత్రం చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో. సో ఆ విధంగా మీరు కూడా చేసుకోండి. ఒకవేళ వీడియో ల్యాగ్ అనిపిస్తే కొంచెం ముందుకి ఫార్వర్డ్ చేసుకొని వీడియోని అయితే చూడండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా అల్లాను ఏంటని చెప్పేసి. ఇదేంటంటే కొంచెం మీకు చూడటానికి కొంచెం అంటే వీడియోలో ఒక రకంగా అంటే మంచి నీట్గా కనిపిస్తుందో కనిపించట్లేదో నాకైతే తెలియదు, కానీ నేను లైవ్లో చూస్తున్నాను కదా, నాకైతే కొంచెం పర్లేదు అనిపిస్తుంది. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మనకి బయటికి కనిపించదు అనమాట. సో దానిపైన ఒక పిల్లో లాంటిది వస్తుంది కాబట్టి నేనైతే ఈ విధంగా వైర్ పెట్టి అయితే చుట్టేస్తున్నాను. మీరేం చేస్తారంటే ప్లాస్టిక్ తాళ్ళు అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్, చాలా గట్టిగా అయితే ఉంటాయి, సో స్ట్రాంగ్గా అయితే ఉంటాయి. అవి వాడుకుంటే కొంచెం మీకు చూడటానికి కూడా, ఎందుకంటే ఈ వైర్ కొంచెం లావు ఉంది కదా, సో అవి వాడినట్లయితే కొంచెం మంచిగా అయితే ఉంటుంది. మీరు ఇలానే చేయాలని లేదు ఫ్రెండ్స్, మీకు నచ్చిన డిజైన్లో అయితే చేసుకోవచ్చు అనమాట. సో నేను కాకపోతే మీకు చూపించడం కోసం, అంటే మనకి వేస్ట్గా పడి ఉన్న వైర్తోని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పాలని చెప్పేసి సో ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో మీరు మాత్రం మీకు నచ్చిన విధంగా అయితే చేసుకోండి. సో చూడొచ్చు, ఇది ఆల్రెడీ ఆ చైర్తో పాటు వచ్చిన పిల్లో అనమాట. దాన్ని వేసేస్తే మనకి కంఫర్ట్గా అయితే ఉంటుంది, కొంచెం స్ప్రింగ్ యాక్షన్ లాగా కూడా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మీరు మన వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే నా వీడియో అయితే మీరు చూడొచ్చు.